ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేదే లేదంటున్నారు ఆ జిల్లాలోని రైతులు. ప్రభుత్వాలకు రైతుల పచ్చటి పొలాలు తప్ప అభివృద్ధి కనిపించడం లేదంటూ మండిపడుతున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి భూసేకరణ కోసం నిర్వహించిన గ్రామ సభల్లో ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నారు అక్కడి ప్రజలు. ఇంతకీ ఎక్కడా జిల్లా, ఏంటా ఇండస్ట్రియల్ కంపెనీ? మెదక్ జిల్లాలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రాజెక్టులు ఏవైనా సాధారణ రైతులే బలవుతున్నారు. ప్రభుత్వాలు భూములకు డబ్బులు ఇస్తామంటారే తప్ప ఇవ్వరంటూ మండిపడుతున్నారు. డబ్బులిచ్చినా అవి ఆధారం కాదంటూ, తమకు భూములే ఆధారం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. మా భూములు మాకు ఉండాలి, మేము ఇబ్బంది పడుతున్నాము, భార్య పిల్లలంతా ఇబ్బంది పడుతున్నాము. భూమి ఉంటే ఆధారం ఉంటుంది, పైసలు ఉంటే ఏం చెప్తాయి సార్? మేము భూములు ఇయ్యమంటే ఇయ్యమని చెప్తాను సార్. అస్సలు ఇయ్యమంటే మమ్మల్ని ఏం చేసినా గవర్నమెంట్ మేము భూములు ఇయ్యము. మాకు అదే ఆధారం, మాకు అదే బతుకు. మా పేదోళ్ళ దగ్గర ఓట్లు వేసిపించుకొని వాళ్ళు కుర్చీల మీద కూర్చొని మమ్మల్ని ఇంత పెడతారు సార్. మేమైతే భూములు సచ్చినా ఇయ్యమని చెప్తాను సార్. భూములు ఇయ్యమంటే ఇయ్యం. జిల్లాలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, గౌరవెల్లి వంటి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఇప్పటికే 50,000కు పైగా ఎకరాలు రైతుల నడ్డి విరిచి మరీ సేకరించారు. అర్ధరాత్రులు పోలీసుల పహార మధ్య సొంత ఊళ్లను ఖాళీ చేయించడంలో అధికారులు చూపిన ఉత్సాహం వారికి పరిహారం అందించడంలో మాత్రం చూపించలేకపోయారు. ఇప్పటికీ కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిహారం అందని పరిస్థితి. నా పేరు సుమంత్ కుమార్, మాది చోటపల్లి గ్రామం. ఇక్కడ ఉన్నటువంటి జనగామ స్టేజ్ దగ్గర మాకు 3 ఎకరాల భూమి ఉంది. మా ముగ్గురు అన్నదమ్ముల పాలకు వచ్చిన దానిలో మాకు ఇప్పుడు పారేది ఓన్లీ ఎకరం మాత్రమే పారుతుంది వాటర్ వల్ల. దానివల్ల మేము ఎకరమే సాగు చేసుకుంటూ మా జీవనం కొనసాగిస్తున్నాం. ఇక్కడ ఇంతలో ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. తోటపల్లి, జనగామ, చోటపల్లి శివార్లో 124 ఎకరాల సేకరణ కోసం వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని మేము మొదటి నుంచి దాన్ని మేము ఖండిస్తూ వస్తున్నాం. మేము భూములు ఇవ్వమని చెప్పాము. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక 20 మందికి భూమి పట్టాలు ఉన్నాయి కానీ కబ్జా మీద లేరు. వాళ్ళకి భూమి ఎక్కడుందో కూడా తెలియదు. అటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పైసలు వస్తాయి కదా అని చెప్పి వాళ్ళే ముందుగా వేసి సంతకాలు పెట్టడం. ఇప్పుడు అసలైన రైతులకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఇండస్ట్రియల్ పార్కు అంటూ రైతుల వద్ద భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది ప్రభుత్వం. మొన్నటికి మొన్న చోటపల్లి ఆర్డీఓ రామ్మూర్తి ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి భూసేకరణ కోసం గ్రామ సభ నిర్వహించారు. సభకు చోటపల్లి, జనగామ, తోటపల్లి గ్రామ పరిధిలో భూములు కోల్పోతున్న రైతులు హాజరయ్యారు. చోటపల్లిలో 83 ఎకరాల 36 గుంటలకు గాను 162 మంది రైతులు, జనగామలో 15 ఎకరాల 20 గుంటలకు గాను 12 మంది, తోటపల్లిలో 25 ఎకరాల 20 గుంటలకు గాను 21 మంది రైతులు భూములను కోల్పోతున్నారు. మొత్తం 124 ఎకరాల 36 గుంటలలో ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి భూసేకరణ చేయనున్నట్లుగా గ్రామ సభలో అధికారులు వెల్లడించారు. మాకున్నదే 20 గుంటల భూమి. మా అత్తమ్మ ఉన్నప్పటి నుండి ఉన్న భూమి, ఇందిరమ్మ ఇచ్చిన భూమి. మాకు ఇంకా వేరే భూములు లేవు. అది తప్పేసి ఒక గుంట కూడా లేదు. మాకు ఒక బిడ్డ, ఒక మనవడు, మనవరాలు. కావాల్సింది వాళ్లకు మేము ఇవ్వాలి. ఎందుకంటే ఉన్నదే కాదు ఆధారం పడి ఉన్నది. మా పిల్లలు బతుకుడు, మేము బతుకుడు. మాకు భర్తలు చచ్చిపోయింది. అదే భూమి మాకు ఉన్నది. మా భూమి మాకు కావాలి. మేము భూమి ఇచ్చేందుకు లేము. ఎట్టి పరిస్థితుల్లో మేము భూమి ఇయ్యము, అసలే ఇయ్యము. వాళ్ళు ఇబ్బంది చేసినా కానీ మేము భూములు ఇచ్చేటోళ్ళం కాదు. ఇండస్ట్రియల్ పార్కు కోసం భూములు ఇవ్వడానికి రైతులు ససేమిరా అంటున్నారు. గ్రామ సభలో రైతులు నేరుగా తమ అభ్యంతరాలను అధికారులకు స్పష్టం చేశారు. వినతి పత్రాల రూపంలో సమర్పించారు. పచ్చని భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడమేంటని రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా భూములు లాక్కుని తమ కడుపు కొట్టొద్దని వేడుకుంటున్నారు. గ్రామ సభ ముగిసిన తర్వాత చోటపల్లి గ్రామ మహిళా రైతులు తమ భూములు ఇవ్వమంటూ నిరసన తెలిపారు. తమకు జీవనాధారంగా ఉన్న భూములను ప్రభుత్వం లాక్కుంటే ఎలా బ్రతుకుతామని నిలదీస్తున్నారు. ప్రభుత్వం తమ భూములు తీసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తంగా ప్రాణాలైనా కానీ ఇండస్ట్రియల్ పార్కు కోసం భూములను ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు రైతులు. ఇప్పుడు మేము పెద్ద చదువులు కూడా చదువుకోలే. ఈ రైతు అనే దాని మీదనే మేము జీవనోపాధి ఉన్నది. ఇక్కడ మాకు పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకు జీవనోపాధి కూడా ఏం లేదు. దీని మీదనే మేము బతకడం జరుగుతుంది. కనుక దీన్ని కొంచెం దయచేసి మీరు పెద్దలు, మేము పొన్నం ప్రభాకర్ కూడా మాకు ఏదో చేస్తా అన్నాడు కానీ ఈ భూములు ఇచ్చిన ఇందిరమ్మనే మళ్ళీ ఇందిరా రాజ్యంలో మళ్ళీ గుంజుకోవడం జరుగుతుంది. కాబట్టి దీనికి తగిన చర్య తీసుకోవాలి. పొన్నం ప్రభాకర్ అయినా కానీ దీని మీద దయచేసి కనకరించాలని కోరుతున్నాము. తమ ప్రాంతం అభివృద్ధి చెందితే తమకే సంతోషంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. రైతుల సమస్యలు పరిష్కరించి ప్రభుత్వం ముందుకు వెళ్తే బాగుంటుందని సూచిస్తున్నారు. రైతులను ఇబ్బందులు పెడుతూ పనులు చేయడం మంచిది కాదని అంటున్నారు. భూములు ఇచ్చేందుకు కూడా ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.